Hi to all the Facebook viewers. చైల్డ్హుడ్ అంటే మై చైల్డ్హుడ్ అందరిలానే నా చైల్డ్హుడ్ రొటీన్ అండి. ఐ వాజ్ హ్యాపీ గోయింగ్ కిడ్, నార్మల్ స్టడీస్, బట్ కొంచెం నేను కల్చరల్ ఈవెంట్స్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని అండి. సో మేబీ అదే నన్ను ఇప్పుడు సినిమాకి హెల్ప్ చేసిందేమో. కల్చరల్ ఈవెంట్స్లో బాగా డ్యాన్స్ చేసేవాడిని. ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు అప్రిషియేట్ ఇట్. మా ఫాదర్ నా డ్యాన్స్ అలానే చూసాడు అనమాట. ఈ యూస్ టు సీ నేను డ్యాన్స్ చేయడం చూసి హీ వాజ్ రియలీ స్టన్, అంటే షాక్ అయ్యాడు అనమాట. అంటే ఇంత బాగా చేస్తున్నాడు డ్యాన్స్ అని. ఆయనకి అప్పుడు థాట్ స్టార్ట్ అయింది, ఓకే సాయిని కూడా వై డోంట్ వి మేక్ హిమ్ అన్ యాక్టర్ అని. దెన్ హీ గాట్ అండ్ థింకింగ్ లాగా హీ గాట్. అండ్ ఇంకా అలానే నన్ను ట్రైనింగ్ అని పంపించి ఇలా మీ ముందు సినిమా చేసి మీ ముందు అల్లుడు సినిమా నుంచున్నాను. ఐ డిడ్ మై ట్రైనింగ్ ఇన్ ఫస్ట్ నేను ఇక్కడ హైదరాబాద్లో అరుణా భిక్షు గారు అని చెప్పి ఆవిడ దగ్గర యాక్టింగ్ క్లాస్ స్టార్ట్ చేశానండి. తర్వాత ఐ వెంట్ టు యాక్టింగ్ కోసం మళ్ళీ బ్యారిజన్ యాక్టింగ్ స్టూడియో బాంబేలో చేశాను. లీ స్టార్స్బర్గ్ అండ్ థియేటర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని లాస్ ఏంజల్స్ యూఎస్లో చేశాను. ఎట్ ది సేమ్ టైమ్ ఫైట్స్ కోసం వియట్నాం వెళ్ళాను. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ జాక్సన్ మాస్టర్ని పైన నేర్చుకున్నాను. డాన్స్ క్లాసెస్ నేర్చుకున్నాను. డాన్స్ క్లాసెస్ కూడా హైదరాబాద్లో సత్య మాస్టర్, సతీష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ ఐ వెంట్ అండ్ లర్న్డ్ ఈవెన్ ఇన్ బాంబే అండ్ యుఎస్. యా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తావో జలకు. 5 years బ్యాక్ ఫిక్స్ అయిపోయిందండి వినాయకుల్ ఇస్ గోనా లాంచ్ మీ అని. 2008లో వినాయకుల్ అనౌన్స్ చేశారనమాట, నేను సాయిల్ లాంచ్ చేస్తాను. సో నన్ను లాంచ్ చేస్తున్నప్పుడు నేను కొంచెం ఇంకా స్పెషల్గా సిన్సియర్గా ఎక్కువ నేర్చుకున్నాను. బికాస్ ఇట్స్ బెస్ట్ లాంచ్ ఎవరికైనా రావడానికి చాలా అదృష్టం. దట్ ఈస్ ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ బెటర్ డైరెక్టర్. ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ రైట్ నౌ ఇన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆయన దగ్గర నుంచి నాకు ఆపర్చునిటీ రావటం, దాన్ని నేను ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అని చెప్పి నేను సిన్సియర్గా నేర్చుకుని అన్ని ట్రైనింగ్ తీసుకొని ఐ డిడ్ ద మూవీ. అమేజింగ్ రెస్పాన్స్ అండి. అంటే వాళ్ళ వర్డ్స్లో కంటే వాళ్ళ హ్యాపీనెస్ అలా ఐ కుడ్ సీ, అలా కళ్ళలో చూశాను. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు నన్ను గట్టిగా వాటేసుకొని నేను ఇట్ మేడ్ దేర్ డే బేసికలీ. అంటే ఇంకా వాళ్ళ ఇప్పటికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంకా హ్యాపీ, ఇంకా అసలు వాళ్ళ హ్యాపీనెస్ హద్దులేదు. అది వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, అంత హ్యాపీ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. చెప్పాలంటే వినాయకులు ఎవ్రీ సీన్ ఆయన యాక్ట్ చేసి చెప్పేవారు. ఎవ్రీ సీన్ ఇప్పుడు నాకు చాలా క్లియర్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఎవ్రీ సీన్ యాక్ట్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చేసేవాడిని, ఐ జస్ట్ టు సీ హిమ్ హౌ హీ ఈస్ యాక్టింగ్, అదే వెళ్ళి కెమెరా ముందు చేసేవాడిని. సో ఇంకా వినాయకులు నా యాక్టింగ్ బాగా చేశానంటే డెఫినెట్లీ దానికి 100% కారణం వినాయకులు. నేను వినాయకులు గిఫ్ట్ ఇచ్చే రేంజ్లో ఇంకా లేనండి. వినాయకులు నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. సో దానికే నేను చాలా హ్యాపీ. వినాయకులు అసలుకి ఎవరికి రానంత అదృష్టం నాకు వచ్చింది. వినాయకులు లాంటి గోల్డెన్ హ్యాండ్ తోటి నేను లాంచ్ అవ్వడం అనేది పెద్ద గిఫ్ట్ నాకు. నేను ఆయన గిఫ్ట్ ఇచ్చే అంత స్టేషన్లో ఇంకా లేను. ఇట్ విల్ బి, మాకు డే వస్తుంది, డెఫినెట్లీ ఐ విల్ గివ్ హిమ్ దెన్.
ఫ్యాక్ట్ లేదండి, చిన్నప్పుడు అంత థాట్ రాదు కదండి యూనో. బట్ ఆల్మోస్ట్ నేను 16 years ఉన్నప్పుడు వినాయకులు లాంచ్ చేస్తాను. సో 16 అప్పటికే నేను ఐఎమ్ జస్ట్ కిడ్ దెన్ ఆల్సో. వినాయకులు లాంచ్ చేస్తున్నప్పుడే నేను కిడ్ని 16 years అప్పుడు. సో ఇంకా 16 years నుంచి నేను అదే పనిలో ట్రైనింగ్ అంతా తీసుకోవటం. ఐ వాజ్ లైక్ వెరీ ప్లాన్. ఇప్పటికే నాకు చాలా ప్రెజర్ ఉందండి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏంటి, ఆడియన్స్ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇంత అప్లాజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకా బాగా ప్రూవ్ చేయాలి. సో అందుకనే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ స్క్రిప్ట్ అండ్ ఎ గుడ్ డైరెక్టర్. అంటే ఐ విల్ షూర్లీ టేక్ ఎ రైట్ డెసిషన్ అండి. మా ఫాదర్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. సో ఐ లీవ్ ఇట్ టు హిమ్. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇలానే నేను కూడా వెయిటింగ్ అండి, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానని. బట్ ఇప్పుడు ఆల్రెడీ కపుల్ ఆఫ్ టాక్స్ ఉన్నానండి 2-3 డైరెక్టర్స్ తోటి. బట్ వన్స్ ఎవ్రీథింగ్ గాట్ ఫైనలైజ్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ అష్యూరింగ్ యూ ఫర్ షూర్లీ ఈ సినిమాకి ఎంత కష్టపడి దీనికి డబల్ కష్టపడి మీ అందరి దగ్గర నుంచి మీ అందరికి ఇంకా బాగా రిసీవ్ అవ్వాలని చెప్పి ఇట్స్ మై ఎయిమ్. సో ఐ విల్ డెఫినెట్లీ వర్క్ మోర్ హార్డర్ బట్ దెన్ దిస్. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత ఆల్రెడీ దే సూపర్ స్టార్ హీరోయిన్స్ అండ్ సూపర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఆల్రెడీ సూపర్ స్టార్స్ వర్క్ చేసి ఉన్నారు వాళ్ళు ఇద్దరు. సో ఐఎమ్ రియలీ లక్కీ టు డాన్స్ విత్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ మై వెరీ ఫస్ట్ మూవీ. అట్ ది సేమ్ టైమ్ అండి వాళ్ళు చాలా వెరీ గుడ్ పర్సన్స్, ఇద్దరు చాలా డౌన్ టు ఎర్త్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ రియల్లీ వెరీ ఫ్రెండ్లీ టు మీ. అండ్ మేము ఒక ఫ్రెండ్స్ లానే వీ యూస్ టు వర్క్. I have to really thank them on this behalf. They were really supportive to me. As a debutant kada nenu ippudu they were really supportive to me and very cooperative. Oh Bujjikonda nindinavi gunda ninda. Oh Bullikonda undaleni chudakonda. Channels marutunna TVki unna remote marutunda. Orals jarugutunna na premakunna quality marutunda. I love you oh Anjali, I wanna be a lover. చోటా అంకుల్ అసలు యాక్చువల్ చోటా అంకుల్ నేను ఫస్ట్ మంత్ మూవీ షూటింగ్ అప్పుడే కలిసానండి, ఎప్పుడు దాని ముందు ఎప్పుడు కలవలేదు. కానీ అంకుల్ ఎంత క్లోజ్ అయిపోయారంటే నాకు లిటరలీ హీస్ లైక్ వెరీ వెరీ స్వీటెస్ట్ పర్సన్ అనమాట. ఆయన అసలు ఎంత కేర్ తీసుకున్నారంటే పర్సన్ నాకు కాస్ట్యూమ్ గురించి కానీ నాకు ఏదన్నా సరే వాట్ ఎవర్ హెల్ప్ అయ్యి ఉంది సెట్ నేను అడిగేదే మా చోటా అంకుల్ని. అండ్ ఎక్స్ట్రాడనరీగా నన్ను చూపించారు, ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్ చేశారు. ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ హిమ్. అందరు ఇప్పుడు చాలామంది బాగున్నాడు అందంగా ఉన్నాడంటే ఆ క్రెడిట్ అంతా నిజంగా నేనైతే చోటా అంకుల్కి ఇస్తాను. బికాస్ నన్ను అమేజింగ్ ప్రాజెక్ట్ చేశాడు అండ్ చాలా చాలా బాగా చూపించారు. సో ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. I think my whole movie the best choice that we did is taking Devi for this movie. ఎందుకంటే ఈ సినిమా నిజంగా లిఫ్ట్ చేశాడు ఆయన మ్యూజిక్తో కానీ ఆయన రీరికార్డింగ్తో అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళి పెట్టేశాడు సినిమాని. సో అసలుకి ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆయన వర్క్. ఆయన గురించి ఆల్రెడీ దేవి గారికి నేను ఆల్రెడీ ఆయన మ్యూజిక్ పెద్ద ఫ్యాన్ని. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు నా ఇప్పుడు మొత్తంలో ఇంగ్లీష్ సాంగ్స్ ఇవన్నీ ఉండేవి, కానీ తెలుగు పాటల్లో మట్టి దేవి గారి ఆల్బమ్సే ఉండేవి. So I'm that fond of his music and he is doing and ఆయన నా ఫస్ట్ మూవీ చేయడం I'm really glad and very happy. అంటే ఈ మూవీ అలా కమర్షియల్ అని కాదండి, బికాస్ దిస్ మూవీ ఈజ్ లైక్ గుడ్ అన్ని సార్ట్ ఆఫ్ ఆడియన్స్ నచ్చాలని ఫస్ట్ నా ఎయిమ్ అండి. మై ఎయిమ్ ఇస్ ఫస్ట్ హ్యావ్ టు రీచ్ ఆడియన్స్ కదండి, బికాస్ ఐఎమ్ ఫ్రెష్ ఫేస్. ఆడియన్స్ అందరికీ నేను రీచ్ అవ్వాలి ఫస్ట్. ఓకే సాయి ఇలా ఉంటాడు, సాయి ఇది చేయగలుగుతాడు, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ దట్, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ దిస్ అని ఆడియన్స్ తెలియాలంటే ఐ హ్యావ్ టు చూజ్ ఏ యూనివర్సల్ స్క్రిప్ట్. బేసికల్ అందరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి యూత్కి మాస్కి అందరికీ నేను నచ్చినట్టు చూసుకోవాలి ఫస్ట్ స్క్రిప్ట్. సో
దట్ ఈస్ మై ఎయిమ్ బేసికలీ రైట్ నౌ. బట్ ఐ వాంట్ టు డూ ఆల్ సార్ట్ ఆఫ్ మూవీస్ అండి. యూనో ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వినాయక్ కూడా చాలా ఇంటర్వ్యూ చెప్పాడు, ఐఎమ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ అని. ఐ కెన్ సాటిస్ఫై ఎనీ గుడ్ డైరెక్టర్, లైక్ ఏ బాలా లాంటి డైరెక్టర్ కూడా సాటిస్ఫై చేయగలుగుతాను. ఇన్ఫ్యాక్ట్ వినాయక్ లాంటి గ్రేట్ డైరెక్టర్ చెప్పారు. సో ఐ వాంట్ టు డూ ఆల్ సార్ట్ ఆఫ్ మూవీస్, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ రైట్ నో ఈ సినిమా కానీ నెక్స్ట్ సినిమా కానీ మై మెయిన్ టార్గెట్ ఈస్ టు రీచ్ ఆల్ ది ఆడియన్స్. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్. యూనో ఒక ఫస్ట్ 2-3 మూవీస్ మట్టికి ఐ వాంట్ ప్లే సేఫ్ గేమ్ బేసికలీ. దెన్ ఆఫ్టర్ దట్ యూనో మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ మూవీస్ కానీ వాట్ ఎవర్ మూవీ బీ లైక్ వీ కెన్ డూ ఇట్. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. కమర్షియల్ హీరోగా సాటిస్ఫై ఆడియన్స్ చేయటం, వాళ్ళు అనుకోవటం, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లక్. ఎందుకంటే కమర్షియల్ ఫార్మాట్లో నచ్చేది చాలా రేర్. ఏ ఆడియన్స్ మేబీ చాలామంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటి సాటిస్ఫై చేయొచ్చు, కానీ కమర్షియల్ అంటే అన్నీ ఉండాలి. ఒక పర్ఫార్మర్ ఉండాలి, ఒక డాన్సర్ ఉండాలి, ఒక ఫైటర్ ఉండాలి. యూనో యూ షుడ్ హ్యావ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్. అప్పుడే ఒక కమర్షియల్ సినిమాలో మనం సాటిస్ఫై కలుగుతాం. ఐఎమ్ రియల్లీ లక్కీ అండ్ హ్యాపీ దట్ పీపుల్ ఆ ఫస్ట్ మూవీకి తను కమర్షియల్లో ఉన్నాడండి. బికాజ్ ఎవరికి ఇష్టం అండి హీరోయిక్గా ఒక హీరోయిజం, ఒక డైనమిక్గా చూపించడం, ఒక డైనమిక్ లాంటి మూవీస్లో చేయటం, దట్ ఈస్ లైక్ బిగ్గెస్ట్ థింగ్. అండ్ అది నేను అచీవ్ చేశాను ఆడియన్స్ మీరు చెప్తుంటే తెలుస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇవన్నీ చాయిస్ అలా అని ఏమండి, ఐ నెవర్ థాట్ అబౌట్ దట్ సీరియస్లీ. అంటే సీరియస్ ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. కానీ ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ అండి. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ టాలెంట్. So definitely, why not? Everyone, I want to do movies with everyone because నేను మూవీ లవర్ నండి బేసికల్లీ. I like all directors, all actors who are present, ఇప్పుడున్న స్టార్స్ అయిన వాళ్ళందరూ, because I admire them, because వాళ్ళందరూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఈ పొజిషన్లో లేరు. So I really admire everybody. డెఫినెట్లీ అండి. అన్నీ నేను ముందే ఐఎమ్ వెరీ డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. డాన్స్ అంటేనే ప్రాణం బేసికలీ, అంతే. ఐ లవ్ డాన్సింగ్. సో దాన్ని నేను ఇంకొంచెం ట్రైనింగ్ ద్వారా అన్నీ ఐ వెంట్ చెప్పాను కదండి, బాంబే, యుఎస్, ఐ వెంట్ ఎవ్రీ ప్లేస్ అండ్ లెర్న్ డాన్స్ ఆల్సో. సో ఐఎమ్ ఎట్ ది సేమ్ టైం అండి, నేను ఫస్ట్ సెట్కి వెళ్ళినప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ నన్ను చూసి 6 feet ఉన్నాడు, డాన్స్ ఏం చేయగలుగుతాడు అని ఇలాంటి మైండ్ సెట్ వచ్చారు అందరూ. సో వాళ్ళందరూ నేను ఏం చేశాను, నాకు డెమో చేశాను 2-3 డెమోస్. అది వాళ్ళు చూపించాను, సార్ ఇట్లా డ్యాన్స్ చేయగలుగుతానండి, హింట్ ఇలా చేస్తావు నువ్వు, ఎక్స్ట్రాడనరీగా ఉంది కదమ్మా అని చెప్పి. దెన్ దే స్టార్టెడ్ కొరియోగ్రాఫింగ్ ఫర్ మీ. సో ఐఎమ్ చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి దట్ ఈస్ ద థింగ్. బికాజ్ డాన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు లవ్ చేస్తున్నారు ఇప్పుడు. డాన్స్ కానీ ఫైట్స్ కానీ యూనో పీపుల్ ఆర్ రియల్లీ లవింగ్ దెమ్. సో అందులో పీపుల్ నన్ను అప్పుడే ఫస్ట్ మూవీకి నన్ను పెద్ద పెద్ద స్టార్స్తో కంపేర్ చేయడం, ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ మీ సో వెల్. I never thought I'm acting and I really believe that character. At the same time నన్ను వినాయక్ చాలా హెల్ప్ అవుట్ చేశారండి, కామెడీ విషయంలో కానీ దానిలో కానీ మన సెంటిమెంట్ సీన్స్లో కానీ. అండ్ వెరాజ్ వెన్ యూ యాక్ట్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం కానీ అండి, ఇట్స్ నాట్ దట్ యూర్ యాక్టింగ్, మీకు ఆ స్పాంటేనిటీ వచ్చేస్తుంది. ఎదురు యాక్టర్ కూడా వాళ్ళు అలా ఇచ్చేస్తారు. యూనో దే విల్ రియలీ బిలీవ్ ఇన్ క్యారెక్టర్స్ అండ్ దే విల్ మేక్ అస్ ఆల్సో బిలీవ్. ఆటోమేటిక్గా ఇట్ విల్ బీ లైక్ యూర్ యాక్టింగ్, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం అనమాట.
నేను ఒక 4 టైమ్స్ చూసాను ఆల్మోస్ట్. అంటే ఒక 3 టైమ్స్, ఒకసారి ఫస్ట్ ల్యాబ్లో చూసాను. బట్ వెన్ ఐ ఫస్ట్ సా విత్ ద ఆడియన్స్ కదండి, మొత్తం ఆడిటోరియం తోటి అసలు ఒకసారి వెన్ ఐ సా వాట్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ అండి. పీపుల్ రిసీవ్ మీ సో వెల్. అంటే వాళ్ళు ఒక పెద్ద స్టార్ ఎలా రిసీవ్ చేస్తారు. అల్లుడు సీన్ సాంగ్ వచ్చేసరికి అందరూ అసలు గీలలు, క్లాప్స్, చప్పట్లు. ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఫస్ట్ మూవీకే వస్తుందని నేను నిజంగా కల్లో ఊహించలేదు. దానికి నిజంగా అసలు అందుకే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఒకసారి క్యాప్ వేసుకుని కూడా వెళ్ళి చూసాను. సెకండ్ షో అర్జున్ థియేటర్కి వెళ్ళా. అర్జున్ థియేటర్ క్యాప్ వేసుకుని అసలు నేను మామూలు పర్సన్లో వెళ్ళి చూసేది సినిమాని కూకట్పల్లి మెయిన్ థియేటర్లో. చూస్తే అసలుకి పీపుల్ సెకండ్ హాఫ్ నుంచి అరవటం, ఒక బంగీ జంప్ సీన్ దగ్గర నేను పైనుంచి దూకంగానే పీపుల్ ఆర్ లైక్ అసలు క్లాప్స్, విజిల్స్. అరే ఇంత అంటే వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయిపోయారండి. సీను అనే పేరు మేబీ అదొక అదృష్టమేమో నాకు. సీను అనే పేరు చాలా కామన్ కదండి, ఎవ్రీ ఇంట్లో ఉంటుంది. ఎవరొక ఫ్యామిలీలో ఒక సీను అనే పేరు చాలా కామన్ వర్డ్. ఫస్ట్ మా అమ్మని తిట్టాను, ఏంటమ్మా నాకు ఇంత పాత పేరు పెట్టావు శ్రీనివాస్ అని, హీరో అని. కానీ అట్ ది సేమ్ టైం అది చూస్తే ఇప్పుడు ఆడియన్స్ ఇంత బాగా చూసుకుంటే నాకు కొంచెం బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి పేరే పెట్టారే అని చెప్పి ఐమ్ వెరీ హ్యాపీ. ఇది సినిమాకి ఇంత బాగా ఉపయోగపడుతున్న నా పేరు నిజంగా నేను ఎప్పుడు ఇచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంట్రా? అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? ఆ పేరేంట్రా? ఏ సార్, అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? అంటే అల్లుడు సీన్ అంటే మేము మెయిన్ దాన్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే, మీరు స్టోరీ చూసే సినిమా చాలా యాప్ట్ అండి. ఎందుకంటే ప్రకాశం నన్ను అల్లుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయన మామ, ఆయనకున్న ప్రాబ్లమ్స్ అని నేను సేవ్ చేస్తాను. సో ఒక అల్లుడు సీను అంటే సీను అనేవాది క్యారెక్టర్. ఎట్ ది సేమ్ టైం మేము ఫస్ట్ మూవీ కదండి, వీ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ లైక్ హీరోయిక్ టైటిల్లా పెట్టకుండా ఉంది అనుకున్నాం. కథలోకి ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇట్ షుడ్ లుక్ లైక్ ఏ ఎంటర్టైనర్, సినిమాకి ఎంటర్టైనర్లా ఉండాలి తప్ప హీరోయిక్గా ఉండకూడదని మా ఫస్ట్ ఎయిమ్. సో అందుకే మేము ఐ థింక్ ఈ సక్సెడెడ్ ఇన్ ఇట్. నేను ఆల్రెడీ మా ఫ్యాన్స్ తోటి ఫేస్బుక్ ద్వారా టచ్లో ఉన్నాను అందరితోటి. మై ఫేస్బుక్ URL వచ్చేసి facebook.com/బెల్లంకొండ శ్రీనివాస్. నేను ఆల్రెడీ అందరితో ఇలా ఈ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎట్ ది సేమ్ టైం మా ఫిలిం ప్రమోషన్స్ కోసం లైవ్ షోస్కి వెళ్ళి ఆల్ ఛానల్స్లో ఇంటరాక్ట్ కూడా అయ్యాను చాలామంది ఫ్యాన్స్ తోటి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. తెలుగు ప్రేక్షకులందరికీ ఐఎమ్ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ పీపుల్ అండి ఫర్ రిసీవింగ్ మీ సో వెల్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ you people have liked my performance. And on this behalf I want to thank my director Vinayak and my dad and each and everybody who has been very supportive for my success. And at the same time my whole crew of Alludu Seenu, thank you very much. And మీరందరూ నన్ను ఇంత బాగా రిసీవ్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ పీపుల్.